గంట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు గౌరీ సతీష్ గారు, సార్ ఎలా చూస్తారు బనకచర్ల ప్రాజెక్టుతో మా ఏపీకి అయితే లాభం అవుతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ నీళ్ల దోపిడీ గురవుతుందని తెలంగాణ అంటుంది. మరి ఎలా చూడాలి ఇది? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ గారికి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులకు, జర్నలిస్టు లక్ష్మారెడ్డి గారికి, మీకు అందరికి కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షతో ఏర్పడ్డదో, ఎవరి శృంఖలాల నుంచి మనం ఈ విధ్వంసాన్ని వద్దు, మా పాలన స్వయం పాలన మాకు కావాలని చెప్పి ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి రొమ్ము విడిచి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట యోధులంతా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు అనంటే నీటి పంపకం అనేది సామరస్యంగా జరగాలి. సామరస్యంగా జరగకపోతే ఇక్కడి ప్రాంతం అంతా అది ఎడార్లా మారే అవకాశం ఉంటుందని ప్రత్యక్షంగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఏదైతే గోదావరి నదిపైన బనకచర్ల ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటా రాకుండా నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి దాంతోపాటు గోదావరి నదిలో ఈ నదిపైన బనకచర్ల ప్రాజెక్ట్ కనుక నిర్మాణం జరిగితే రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. అటు నెల్లూరును గాను ఇటు చిత్తూరును కానీ మేము సస్యశ్యామలం చేయడానికి ఎట్లాంటి షరతులు లేకుండా ఒప్పుకుంటామని చెప్పి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ఏ విధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను దొంగచాటున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏ విధంగానంటే కనీసం ఎప్పుడైతే 2019లో జరిగినటువంటి అపెక్స్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి పెద్ద ఆయన కేసీఆర్ గారు అటెండ్ కానటువంటి సందర్భం, దాంతోపాటు అప్పటి ముఖ్యమంత్రి గారు అటువంటి జగన్ గారితో సుమారు 4 సార్లు సమావేశం అయిన తర్వాత నేను రాయలసీమను రతనాలసీమగా చేసుకోవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తా అని చెప్పి కూడా స్వయంగా వారు చెప్పినటువంటి మాటలు, స్వయంగా చిత్తూరుకి వెళ్ళి రోజా గారి ఇంట్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారి ఇంట్లో భోజనం చేసినటువంటి దాఖలాలు మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఇవంతా విషయం అంతా కూడా యావత్ తెలంగాణ సమాజానికి తెలవాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో కోల్పోయినట్టు వాళ్ళకేదో తెలియనట్టు వ్యవహరించడం అనేది సమంజసం కాదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అయినా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలి కానీ ఎక్కడ కూడా సహించే ప్రసక్తే లేదు. ఎందుకోనంటే రాష్ట్ర రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసం ఎంతకైనా పోరాడతామని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు, కానీ వృధాగా పోయే నీరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నాము, తెలంగాణకు వచ్చే నష్టం ఏముంది, ఒకవేళ నిజంగానే నష్టం జరిగితే కనుక కూర్చుని మాట్లాడుకుందాం రాండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు రావడం లేదు? ఒకవేళ మాట్లాడుకోవాలన్న ఆలోచన ఉంటే డిపిఆర్ తయారు కాకముందు, వారు పర్మిషన్కి అప్లై చేయకముందు ప్రభుత్వంతో సంప్రదించవలసినటువంటి కనీస మర్యాదను మర్చి వారు డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం జనవనరులకు వారు పర్మిషన్ కోసం అప్లై చేసామంటే అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఒక రాజకీయ నాయకుడు అడ్మినిస్ట్రేటర్గా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది చేయకుండా ఇప్పుడు ప్రాజెక్ట్ కనుక ప్రారంభిస్తే తెలంగాణకు రావాల్సిన గతంలో కృష్ణానది పట్ల కూడా జరిగినటువంటి నష్టాన్ని కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గతంలో 3 టీఎంసీలకు ఉన్నటువంటి పరిమితిని దాన్ని 5.5-11 టీఎంసీలకు ఏ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెంచిందో ఒక్కసారి కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. ఒక్కసారి తప్పిదం జరిగితే రాబోయే తరాలకు కూడా మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా బనకచర్లను ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా నిన్న గౌరవ కేంద్ర మంత్రులందరినీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు పరిష్కరిస్తే మంచిది, లేకపోతే దాన్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ముఖ్యంగా బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసిన తర్వాతే మీరు మేల్కొన్నారనే కామెంట్ అయితే బీఆర్ఎస్ చేస్తుంది. అప్పటి వరకు రాజకీయ గురువుగా ఉన్న చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్నారు, అందుకే మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడికి భయపడుతున్నారనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నా అంటే ఇంతకుముందు ఒక మాట చెప్పిన, నేను గోదావరి పైన ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు మనం సామరస్యంగా పంచుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారని చెప్పి
అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నిన్న ఒకసారి అవును. ప్లే చేసుకోండి. అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో పొద్దుతిరుగుడు పువ్వు లెక్క మారి ఒక్కసారి మనం అందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ విషయం యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మేము కనుక భయపడితే అప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారుగా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కదా, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, అది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? మరి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని చెప్పలేరు కదా గౌరవ మంత్రి గారు. ఆ పెద్ద ఆయన అసెంబ్లీ సాక్షిగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు కూడా చెప్పారు, పెద్ద ఆయన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు, కాబట్టి మనం ఏ ప్రాజెక్టును నిర్మించుకోవచ్చు అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మనం నిర్మించుకోవచ్చు అని చెప్పి కూడా పోతిరెడ్డిపాటి ప్రాజెక్టు నిర్మించుకోవచ్చు అని చెప్పి కూడా జగన్ గారు చెప్పినటువంటి కూడా రికార్డ్స్ కూడా ఒకసారి మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకని చెప్తున్నామంటే గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడేమో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడితే మేల్కొన్నామంటే మరి అక్కడ మంత్రి గారు మాట్లాడింది అబద్ధమా, రికార్డ్స్ అబద్ధమా, ఏది అబద్ధమో లేకపోతే వాళ్ళు మాట్లాడుతుంది అబద్ధమా కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అది మర్చిపోయి మాట్లాడితే సమాజం అంతా కూడా గ్రహిస్తుంది కదా విజయ్ గారు. సో దానికి సమాధానం చెప్పకుండా మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా బనకచల్రా ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అడ్డుకొని తిరుగుతుంది. ఎందుకంటే న్యాయబద్ధంగా కాకుండా అది అసంబద్ధంగా కడుతున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటా ఉందో మేము వద్దంటున్నాం అంటుంది. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా వారికి పర్మిషన్ లేకుండా ఆపెట్టమని చెప్పాలి కదా. అది చెప్పకుండా గలీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్పకూడదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కనుక మీరు ముఖ్యమని ఆలోచన చేస్తే, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కనుక మీరు ఆలోచన చేసినట్టయితే ఆ రకంగా మీరు ఆలోచించాల్సింది పోయి ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్ళి సన్నాయి నొక్కితే యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అనేది కూడా మనమందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలనేది కూడా ఆలోచించాలి. రైట్. ఓట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధితో మాట్లాడతాము. సురేందర్ నాయుడు గారు నమస్తే అండి. సార్, బనకచర్ల ప్రాజెక్టు వలన ఖచ్చితంగా తెలంగాణ నీటి దోపిడీకి గురవుతుంది, ఖచ్చితంగా తెలంగాణ వాటి తగ్గిపోతుంది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి ఎలా చూడాలి? ఖచ్చితంగా ముఖ్యంగా డిపిఆర్ కూడా రెడీ చేయకుండా ఇప్పుడు కూర్చొని మాట్లాడదామంటే ఎలా కుదురుతుందని కూడా అడుగుతున్నారు. సార్, ముందుగా మీకు